2014 నుండి 19 మధ్యలో 29 సార్లు చంద్రబాబు మోడీని కలిసి అడిగినటువంటి ప్రత్యేకత ఏంటంటే జగన్ని తీసుకెళ్లి లోపలేసేయండి. అప్పట్లో 11 కేసులు పెట్టారు కదా, ఇంకో 3-4 మధ్యలో సిబిఐ ఏం లేదని చెప్పేసింది, అవి తిరగదోడిచ్చి కేసులు లోపలేసేయండి, అతను బెయిల్ రద్దు చేయించి లోపల పెట్టేయండి. ఇదే తప్పించి రాష్ట్రం గురించి ఏం అడగలేదన్నది అప్పుడు బీజేపీ నాయకులు చెప్పుకొచ్చింది. బాబుకి ఇప్పుడు కూడా కావాల్సింది అదే. జగన్ని ప్రత్యక్షంగా సింగల్గా ఎదుర్కోవడం కష్టం కాబట్టినే పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకున్నారు, భారతీయ జనతా పార్టీ అండగోరుతున్నారు. ఆయనకి కావాల్సింది సంక్షేమ పథకాలకి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వకుండా ఉండాలంటే అప్పులు రాష్ట్రానికి రాకుండా ఉండాలి, ఆ అప్పుల్ని కేంద్రం ఆపాల. అట్లాగే ఏదైతే ఇప్పుడున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి అంటే జగన్ మీదనే కేసులు తిరగతోడబడాలి. అలాగే జగన్కి చుట్టూ అంటే సహకరించేటువంటి అధికార యంత్రాంగాన్ని పక్కన పెట్టించాలి, పోలీసు యంత్రాంగం కేంద్రం చేతికి వెళ్ళాలి. అవన్నీ పెట్టి చేయగలిగితే జగన్ని కంట్రోల్ చేయగలిగితే చాలు. బీజేపీ వలన వచ్చే ఓట్లు పెద్దగా కాదు, ఇవన్నీ బీజేపీ ద్వారా చెయ్యాలన్నదే చంద్రబాబు కోరిక. మరి ఆ కోరిక మోడీ నెరవేరుస్తారో లేదో చూడాలి.